నమస్తే విహారీ న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. అటల్ సేతు సముద్ర వంతెన ప్రాజెక్టును ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విజయవాడ నగరం. సుందర నగరాల్లో దేశంలో 6వ స్థానం కైవసం. టీడీపీ అధినేత చంద్రబాబును కలిసిన వైఎస్ షర్మిల. అటల్ సేతు బ్రిడ్జిని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ అని కూడా పిలుస్తారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది భారతదేశపు అతి పొడవైన సముద్ర వంతెన. ముంబై వాసులు రవాణాలోని కనెక్టివిటీని మారుస్తూ అత్యాధునిక సాంకేతికలతో నిండిన ఇంజనీరింగ్ నైపుణ్యం అద్భుతంగా కనిపిస్తుంది. అటల్ సేతు భారత్ की उस आकांक्षा का उदयघोष है. విద్యాశాఖపై ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, పాఠశాల విద్యాశాఖ మౌలిక వసతుల కల్పన కమిషనర్ కాటమనేని భాస్కర్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు ప్రగతిని సీఎంకు అధికారులు వివరించారు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విద్యాశాఖలో టీచర్ల సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డిఈఓలు సహా సిబ్బంది శిక్షణ పొందనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఐబీ విద్యా బోధన 1వ తరగతిలో ప్రారంభం కానుంది. ఐబీ జాయింట్ సర్టిఫికేషన్ ఇవ్వనుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భోగి మంటలు, ముగ్గులు, గంగురెద్దులతో వేడుకను నిర్వహించారు. విద్యార్థులలో మెహందీ, రంగోలీ, గాలిపటాలు పోటీలు, ఉట్టి కొట్టడం, భోగి మంటలు వేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా మీ ద్వారా ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి పండుగగా మనం జరుపుకుంటాం. ఎందుకంటే సంక్రాంతి సందర్భంగా రైతులకి పొలం పనులు ముగించుకొని పంట చేతికి వచ్చి ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో గొప్పగా జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగ విశాఖ నగరం నడిబొడ్డున మన సాంప్రదాయాలకు తగ్గట్టుగా ముగ్గుల పోటీలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, మరీ ముఖ్యంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా మన సంక్రాంతి పండుగకి ఏ విధంగా అయితే రైతుల కోసం ఆనందంగా ఉండాలని మనం జరుపుకుంటామో వాళ్ళని మళ్ళా
రైతులు బాగుంటేనే మన సమాజం బాగుంటుంది. కాబట్టి రైతులు మేలు జరగాలనే ఉద్దేశంగా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినందుకు ముందుగా ఆనంద్ కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గత 4.5 సంవత్సరాల్లో కూడా రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రతి సంక్రాంతికి రైతులు సుఖంగా సంక్రాంతి పండుగ జరుపుకునే విధంగా రైతులు మేలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా త్వరలో జరగబోయే ఎలక్షన్లో కూడా మన రైతు సోదరులందరూ కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, రాబోయే రోజుల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని. ఎందుకంటే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక రైతుమే కాదు, ప్రతి కుటుంబము సుఖంగా సంతోషంగా ఉండే కార్యక్రమం. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత గొప్పగా విజయవంతంగా ప్రతి ఇంట్లో సుఖంగా సంతోషంగా వెలుగులు నింపే విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన విజయవాడ నగరం. సుందర నగరాల్లో దేశంలో 6వ స్థానంలో నిలిచిన బెజవాడ. ఢిల్లీలో అవార్డు అందుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్. From the city to the stage, and let's give them a big round of applause. More enthusiasm, more applause. We're only halfway through. జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందిర్చి మండల కేంద్రంలో త్రాగునీటి కోసం రోడ్డుపై బైఠాయించిన మహిళలు. దాదాపు నెల రోజుల నుంచి త్రాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నామని, గొంతెత్తి మొత్తుకున్న మా గోడను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల నుంచి నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఏ ఒక్క అధికారి గాని, ఏ ఒక్క రాజకీయ నాయకులు గాని పట్టించుకున్న పాపాన పోలేదంటూ వారి యొక్క ఆవేదన ఆవేశంతో వ్యక్తపరిచారు. సంక్రాంతి పండుగ పూట కూడా నీళ్లు లేకపోతే ఎలా అంటూ అధికారులను, రాజకీయ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధించిన అధికారులు, నాయకులు స్పందించి మంచినీటి సరఫరా చేయాలంటూ కోరారు. ఖాళీ బిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించడంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎవరు వచ్చినారు? నెలలుంటే అసలుకి స్ట్రీట్లో నీళ్ళే లేవు. బాయిగేర్లన్నా ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడో, పంచాయతీ ఆఫీసర్ ఏం చేస్తున్నాడో, ఎండిఓ ఏం చేస్తున్నాడో, ఊరికే కాలాభం చేసుకుంటూ అన్ని కుళాయిలకి కనెక్షన్ ఇచ్చినారు. అవన్నీ ఆడవాడే పోతావే. ఇక్కడ కిందకి నీళ్లు యాడ్ రావాలా? ఆ సమస్య తీర్చే వరకు మేము ఈడే ఉంటాం. పంచాయతీ సెక్రటరీ, ఎండిఓ రాని. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో గరుడాద్రి పర్వతంపై స్వయం వ్యక్తిగా వెంచేస్తున్న శ్రీ కల్కి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం ఆలయంలో నిత్య కార్యక్రమాలు పూర్తి చేసిన అనంతరం గోదాదేవి అమ్మవారిని పుష్ప తోటలోనికి తీసుకువెళ్లి అక్కడ విశేష అర్చనలు నిర్వహించారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి గత 22 రోజులుగా చేస్తున్న సమ్మె ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించడంతో సమ్మెను విరమించి ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. ఈ మేరకు అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో ముగింపు సభ జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి కోటేశ్వరరావు, కోశాధికారి వివి శ్రీనివాసరావు, జేఏసీ నాయకులు పూడి వెంకట్రావు, అచ్యుత కృష్ణలు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు ఐక్యంగా పోరాడి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని, ఎమ్మెల్యే పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఇదే పోరాట స్ఫూర్తితో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కోసం ఇదే ఐక్యతతో భవిష్యత్తులో కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సిఐటియు సహకారంతో ఈ పోరాటం నిర్వహించడం ద్వారానే ప్రభుత్వంతో తమతో చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి హామీలు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో ఉద్యోగుల ఐక్యత ద్వారానే ఏమైనా సాధించుకోవచ్చని మరొకసారి ఉద్యోగులు అందరూ రుజువు చేశారని వక్తలు కొనియాడారు. ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే వాళ్ళు బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజన యొక్క పిల్లలు కాస్త కొంత సంవత్సరం వాళ్ళందరూ కూడా కాన్వెంట్కి పంపించేసుకుంటారు. కానీ ఈరోజు అటువంటి పిల్లల యొక్క బాధలు, గర్భిణి యొక్క పౌష్టికాహారాన్ని అందించడం వాళ్ళు కానీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దడం కానీ అంగన్వాడీలు చాలా కీలకంగా ఉన్నాయి. మన దేశంలో పౌష్టికాహార లోపంతో ఈరోజుకి 132వ స్థానంలో మనం ఉన్నాం. దాన్ని మెరుగుదల చేయడానికి కొంత ప్రయత్నం ఈరోజు అంగన్వాడీలే కీలకంగా ఈరోజు ఉన్నారు. అటువంటి అంగన్వాడీల యొక్క సమస్యల్ని 4 సంవత్సరాలుగా ప్రభుత్వం పట్టించుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు నేడు అధికారంలో వస్తే స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తాను, తెలంగాణ కన్నా అదనంగా 1000 రూపాయలు వేతనాన్ని ఇస్తాను అని చెప్పేసి ఆయన ప్రకటన చేసింది. తెలంగాణలో అప్పటి వరకు 10,500 ఉండేది, 1000 రూపాయలు జగన్ గారు వచ్చిందని పెంచారు. కానీ ఈ 4 సంవత్సరాల కాలంలో ధరలు విపరీతంగా పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసర వసతుల ధరలు, గ్యాస్ ధరలు అన్నీ కూడా విపరీతంగా పెరిగాయి. ఈ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఈరోజు మాకు కనీస వేతనాలు అమలు చేయమని అలాగే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అంగన్వాడీ వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానం, వీళ్ళు రోజుకి 8 గంటలు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి కూడా గ్రాట్యుటీ ఇంప్లిమెంటేషన్ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసులో గెలిచారు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వీళ్ళందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పేసి సంఘాలు డిమాండ్ అనేది చేస్తున్నాయి. ఇప్పుడు వరకు జరిగిన చర్చల్లో మంత్రి బొత్సగా ఒరిజినల్గా జనసేనాని పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు మన ఆట కార్యక్రమం ద్వారా సంక్రాంతి సంబరాలను షురూ చేశారు. ఇందులో భాగంగా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని చినముష్టివాడ 97వ వార్డు జనసేన అధ్యక్షులు సేనాపతి సోమశేఖర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ వీర మహిళలు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పంచకళ్ళ రమేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముగ్గుల పోటీల్లో చిన్నారులు వీర మహిళలు వేసిన ముగ్గులను రమేష్ బాబు పరిశీలించి పోటీలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనాదిగా వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను కనుమరుగు కాకుండా ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత నేటి యువతపై ఉందన్నారు. సంక్రాంతి సంబరాలు జనసేన పార్టీ వీర మహిళల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీల నాయకులు, జీవీఎంసీ వార్డు అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, సంయుక్త కార్యదర్శులు, జన సైనికులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడే వస్తున్నప్పుడు మా శాఖర్ చెప్పాడు, ఇక్కడ గ్రంథాలయం లైబ్రరీ స్కూల్ ఒకటి ఆపేసారు, 2 ఇమీడియట్ గా చేయించాలి బాబాయ్. తప్పకుండా ఇవే కాదు, మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు వెడల్పు కానీ 60 ఫీట్ రోడ్డు ప్రపోజల్ ఏదో ఉన్నట్టుంది,
అది అవసరం మేరకు మీ ఆలోచన మేరకే ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం. భవిష్యత్ అంతా మనదే. జనసేన తెలుగుదేశం ప్రభుత్వం రాబోతా ఉంది. ఆ ప్రభుత్వం అన్ని మంచి పనులు గతంలో నేనైతే విజయరాజ్యంలో గెలిచి కాంగ్రెస్ లో మెర్జ్ అయిన తర్వాత అప్పుడే ఈ విలీన గ్రామాలన్నీ గ్రేటర్ విశాఖ అయితే ఈ 7 వార్డులకి కలిపి నేను అప్పుడు చరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్లు తెచ్చాను. అందరూ కూడా సిటీలో మిగతా కార్పొరేటర్లు మిగతా ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే ఇస్తున్నారు అన్నప్పుడు నేను చెప్పేవాడిని, అయ్యా ఇది మీరు ఆల్రెడీ డెవలప్ అయిపోయిన ప్రాంతం, ఇది డెవలప్ మొదలైన ప్రాంతం, అందుకని మీకు రూపాయి ఇస్తే డెవలప్మెంట్ కనపడుతుంది. మేము 100 రూపాయలు ఖర్చు పెట్టిన ఇక్కడ డెవలప్మెంట్ కనపడుతూ విలేజ్ నుంచి టౌన్ అవుతుంది కాబట్టి అని చెప్పి మ్యాక్సిమం ఫండ్ తెచ్చాను. ఎందుకంటే అప్పుడున్న కమిషనర్ జీఎంసీ కమిషనర్ సత్యనారాయణ గారిని నేనే వేయించాను. అందుకని మనం ఎంత అడిగితే అంత ఫండ్ ఇచ్చేవాడు. అప్పుడు ఆ డబ్బుతో ఇక్కడ చాలా డెవలప్మెంట్ మనం చేసాం. అరకు అసెంబ్లీ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నియామకంపై నిరసన సభలు కొనసాగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే ఫాల్గుణ స్థానంలో ఎంపీ మాధవిని సమన్వయకర్తగా నియమించడంతో అక్కడ స్థానికులు గత కొంతకాలంగా నిరసనలు తెలియజేస్తున్నారు. వైఎస్ఆర్సీపీతో తొలి నుంచి అనుబంధంగా ఉన్న వాల్మీకి సామాజిక వర్గానికి ఈసారి సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆ సామాజిక వర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ప్రాంతీయ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి నేరుగా అరకు వెళ్లి అక్కడ ప్రజల అభిప్రాయాలను స్వీకరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు ఎంతో అభివృద్ధి చేశారని, అదే సమయంలో సామాజిక వర్గాల వారికి చట్టసభల్లో అవకాశం ఇవ్వాలని వాల్మీకి సామాజిక వర్గ ప్రతినిధులు వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు వాల్మీకి సామాజిక వర్గం వ్యక్తికి ఎంపీ లేదా అరకు ఎమ్మెల్యే సీటు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని కూడా పలువురు పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ సూచించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కాపులు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉందన్నారు. అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ కాపులకు ముఖ్యమంత్రి స్థానాన్ని కేటాయిస్తుందని పేర్కొన్నారు. ఆ ముఖ్యమంత్రి అభ్యర్థి చిరంజీవి అయితే ఇంకా బాగుంటుందని ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని ఆకాంక్షించారు. తాను త్వరలో చిరంజీవిని కలిసి ఈ ప్రతిపాదన వివరిస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలం పుంజుకున్నదని, వచ్చే ఎన్నికల్లో 130 స్థానాలు గెలుపొంది అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. 175 సీట్లకు గాను దాదాపు 130 సీట్లు రావడం ఖాయం కాంగ్రెస్ పార్టీకి. 25 లోక్సభ స్థానాల్లో దాదాపు 20 సీట్లు రావడం ఖాయం. కారణం ఏంటి? ప్రజల్లో సడన్ గా మార్పు కనిపిస్తా ఉంది. సడన్ గా, ఈ మధ్యలో లేదు, సడన్ గా కనిపిస్తా ఉంది. కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి మాట్లాడేటప్పుడు వాళ్ళు. నేను అడిగాను దాదాపుగా చాలా దగ్గరలో, ఇది ఒక్క తిరుపతి కాదు, ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు చాలా దగ్గరలో అడిగాను, ఏమి ఇంత మార్పు వచ్చింది అని అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని. నేను అడిగాను వాళ్ళని,
ఏమి ఈ ప్రభుత్వం ఏమి అనంటే, మేము ఆశించింది దొరకలేదు, మేము అభివృద్ధి కాలేదు, మేము కోరుకున్నది ఇళ్ళు, మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు, మేము కోరుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు, పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ, ఇది కోల్పోయాము గత 10 సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నేను నిన్న మొన్నటి దాకా అనుకున్నాను ఈ పోటీ మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఉందేమోనది. ప్రాంతీయ పార్టీల మధ్య లేదు, చాలా భిన్నంగా ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా 130 స్థానాలకు తక్కువ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం ఖాయం ఖాయం. మరి 1978 పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజు పరిస్థితులు, ఈ రోజు పరిస్థితులు రెండు నేను చూశాను. 78లో చంద్రబాబు చంద్రగిరి నుంచి పోటీ చేసిన రోజు ఈ రోజు కనిపిస్తా ఉంది. నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. 1994లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ముందు పివి నరసింహారావు గారు నన్ను అడిగారు, ఎన్ని సీట్లు వస్తాయి 294 కంటే? నేను చెప్పాను 23 వస్తాయని చెప్పాను. 26 వచ్చాయి. 1996లో నన్ను అడిగాడు, నాకు టికెట్ ఇవ్వకుండా పిలిచి, రోసయ్య ద్వారా పిలిచి ప్రధానమంత్రి గారు పద్మావతి గెస్ట్ హౌస్ లో నన్ను అడిగారు, ఎన్ని వస్తాయి సాధారణ ఎన్నికల్లో అనంటే నేను చెప్పాను ఆయనకి 130 సీట్లు వస్తాయని. 130 సీట్లు కాదు, 132 వచ్చాయి 1996లో కాంగ్రెస్ పార్టీకి. 2000 సంవత్సరాలు అనుకుంటాను, నేను చెప్పకూడదు మరి చెప్తున్నా. రామోజీరావు గారు అడిగారు నన్ను, ఉత్తరప్రదేశ్ లో ఎన్ని సీట్లు వస్తాయని అంటే నేను చెప్పాను ఆయనకు 202 వస్తాయని చెప్పాను. 203 సీట్లు వచ్చాయి ఆ రోజు. మరి ఆయన చెప్పాడు, రామ్ కూడా చెప్పలేకపోయినా నువ్వు ఎట్ట చెప్పావు అంటే చెప్పాను అని చెప్పాను. నాకు ప్రజా నాడి తెలుసు కాబట్టి, అర్థం చేసుకున్నాను కాబట్టి. ఈరోజు నేను ఒక్క విషయాన్ని గురించి, కాపుల గురించి చెప్పదలుచుకున్నాను. కాపులు ముఖ్యమంత్రి కావాలి అని కోరుకుంటున్నారు. ఇది సమయం. కాపు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా 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 పవిత్రమైనటువంటి సమయం. దీన్ని వేస్ట్ చేయకూడదని తెలియజేస్తూ, చిరంజీవి గారిని నేను తిరుపతి అసెంబ్లీ స్థానాన్ని నుంచి పోటీ చేయమని నేను ఆయన అడుగుతున్నాను మీ ద్వారా. తప్పకుండా ఆయన గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేస్తే గెలవడం, కనీసం 50,000 ఓట్లు తక్కువ లేకుండా నేను ఇక్కడ ఉండి ఆయన తిరగాల్సిన పని కూడా లేదు. నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఆయన గెలవడం ఖాయం. గెలిచిన తర్వాత ఆయన ముఖ్యమంత్రిని కూడా చేయడం ఖాయం అని నేను తెలియజేస్తున్నాను. చిరంజీవిని నేను ఆహ్వానిస్తున్నాను. సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని, ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను. కాపులు నిర్ణయం తీసుకోవచ్చు. కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇది మహద్భాగ్యం, మహత్కరమైనటువంటి సమయం. ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా 10-20 ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను. ఒకసారి మాట్లాడాను ఆయనతో. కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. మరి అంతేకాకుండా నారాయణ గారు, సిపిఐలో ఉన్న నారాయణని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను. వాళ్ళు అవునొచ్చు కావనొచ్చు, నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం ఖాయం ఖాయం. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తాం.
అంతకుముందు లేదు. సడన్గా ఎందుకు వచ్చిందో అనేది మరి ఇందిరా గాంధీ అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. చాలా మంది గమనించటం లేదు. ఆకాశం చూసి మాట్లాడుతున్నారు. హైదరాబాదులో కూర్చొని పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారే కానీ వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే దయచేసి అడగమని నేను మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. 2024లో చంద్రబాబు నాయుడు నేను చెప్తున్నాను, కాంగ్రెస్ క్లిక్ అయిపోయింది. 130 సీట్లు వస్తున్నాయి. అమలాపురం నియోజకవర్గంలోని ప్రధాన రహదారులన్నింటినీ ఆధునీకరించి అందంగా తీర్చిదిద్దామని రవాణా శాఖ మంత్రి పినేపే విశ్వరూప్ అన్నారు. అల్లవరం మండలంలోని తూర్పులంక, మొగళ్లమూరు, గోడి అల్లవరం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్తో కలిసి మంత్రి పినేపే విశ్వరూప్ శ్రీకారం చుట్టారు. మంత్రి మాట్లాడుతూ సచివాలయం వ్యవస్థని ప్రజలను మరింతగా చేరువ చేసేందుకు సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ కేంద్రాలను ప్రారంభించి అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. ఈ నెల 19న విజయవాడలోని స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తున్నారని తెలిపారు. వేలాదిగా అభిమానులు తరలి రావాలని పిలుపునిచ్చారు. అల్లవరం మండలంలోని మొగళ్లమూరు, అల్లవరం గ్రామాల్లో ఎంపీ నిధులు 10 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాళ్లు, గోడి తూర్పులంక గ్రామాల్లో 28.70 లక్షల సిఎస్ఆర్ నిధులతో ఓఎన్ఆర్ ట్యాంక్ నిర్మాణానికి మంత్రి విశ్వరూప్, ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్సీ ఇజ్రాయెల్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈరోజు అల్లవరం మండలం తూర్పులంక గ్రామంలో వెల్నెస్ సెంటర్, అదేవిధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా 40,000 లీటర్ల ఆర్డబ్ల్యూఎస్ ట్యాంక్ను కూడా శంకుస్థాపన కార్యక్రమం చేసుకున్నాం. ఓఎన్జీసీ సిఎస్ఆర్ నిధులతో గౌరవ పార్లమెంట్ సభ్యులు చింతారావు గారు శాంక్షన్ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఓహెచ్ఆర్ని మేము శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మండలానికి సంబంధించిన అతి ప్రధానమైన రోడ్లన్నీ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం. అదేవిధంగా పనులు కూడా పురోగతి ఉన్నాయి. అదేవిధంగా ఈ నెల 19వ తారీఖున విజయవాడ స్వరాజ్ మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుంది. కాబట్టి 50 మంది ప్రజలంతా కూడా ఆ కార్యక్రమాన్ని విచ్చేసి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిన కోరుకుంటూ అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం మండలంలోని మొగడమూరు గ్రామంలో ఈరోజు ఎస్సీ కమ్యూనిటీ హాల్కి 10 లక్షలతోటి ఎంపీ ల్యాడ్స్తో శంకుస్థాపన చేయడం జరిగిందండి. అలాగే ఒక ఎంపీగా నాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్ ఇప్పటివరకు కూడా 7 నియోజకవర్గాల్లో కూడా పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు కొంచెం ఫండ్ కూడా అన్నీ నేను ప్రతిదీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీస్ అండ్ అదర్ క్యాస్ట్లో కూడా ఇవ్వటం జరిగింది. సో మాకు ఇచ్చినటువంటి ప్రోటోకాల్ ప్రకారం అన్ని క్యాస్ట్లకు కూడా మేము ఈ రోడ్స్ కానీ లేదా కమ్యూనిటీ హాల్స్ కానీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మా పరిధిలో మేము ఎంపీ ల్యాడ్స్ పరంగా ఏం చేయాలో మాకు ఇచ్చినటువంటి 22.5 కోట్లు కూడా నేను ఖర్చు పెట్టేయడం జరిగిందండి. దానికి క్రమంలో నా సొంత గ్రామంలో బహుశా నేను 1.87 crores నేను నా సొంత గ్రామంలో ఖర్చు పెట్టాను. ఇది కాకుండా ఓఎన్జీసీ వారి ద్వారా ఈరోజు మనం చూస్తున్నాము పేరూరు టు ఓడల రేవు వారు 25 కోట్లతోటి రోడ్ ఇవ్వడం జరిగింది. అది వారి ఆపరేషనల్ రోడ్ కాబట్టి రోడ్ ఇవ్వడం జరిగింది.
అది కాకుండా వారి ద్వారా మన మండలంలో సుమారు 14 ట్యాంకులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఒక 4 ట్యాంకులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. మిగతావన్నీ కూడా అంటే బహుశా 5 ట్యాంకులు కంప్లీట్ అయినాయి. అది ఓఎన్జీసీ రాజమండ్రి అవనివ్వండి, కాకినాడ అవనివ్వండి, వేదాంత అవనివ్వండి, 3 చమురు సంస్థల నుంచి కూడా మనం ఈ ట్యాంక్స్ అనేవి శాంక్షన్ చేయించుకున్నాము. అండ్ ఓఎన్జీసీ రాజమండ్రి ద్వారా రాజోల్లో 9 ట్యాంకులు శాంక్షన్ చేశారు. అది కూడా ఇప్పుడు 2 ట్యాంకులు మేము భూమి పూజ చేస్తాము. మిగతా ట్యాంకులు ఒక వారం 2 వారాల్లో శాంక్షన్ అయిపోతాయి. అవి కూడా మేము భూమి పూజ చేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. మేడ్చల్ జిల్లా 3 చింతలపల్లి మండలంలోని కేశవాపూర్ గ్రామంలో స్వామి వివేకానంద పుట్టినరోజును కేశవాపూర్ చౌరస్తాలో గట్టం మాధవరెడ్డి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మేడ్చల్ ఎమ్మెల్యే చామకూరు మల్లారెడ్డి చేతుల మీదుగా స్వామి వివేకానంద ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగింది. ఈ కార్యక్రమంలో 3 చింతలపల్లి ఎంపీపీ హారికా మురళీగౌడ్, జెడ్పీటీసీ అనితా లాలయ్య, కేశవాపూర్ సర్పంచ్, తూముకుంట సర్పంచ్, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని పార్టీ నాయకులు, వివేకానంద స్వామి అభిమానులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున స్వామి వివేకానంద బర్త్డే జరుపుకోవడం జరిగింది. మధ్యల జంక్షన్లో పెద్ద ఎత్తున మా మాధవరెడ్డి గారు ఆయన సొంత డబ్బులతోటి వివేకానందని విగ్రహం చేసి ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఇక్కడ ఆవిష్కారం చేసినాం. చాలా సంతోషం. అదే మాదిరిగా మా సర్పంచ్ విస్తారు కానీ, మా బుచ్చమ్మ కానీ, ఇక్కడ తుమ్ముకుంట సర్పంచ్ అమ్మ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున మా నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, స్థానిక సర్పంచులు అందరూ కూడా పెద్ద ఎత్తున హాజరైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఏది ఏమైనా వివేకానందని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన జన్మదినోత్సవంగా ఆయన చేసిన పనులన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడిస్తే మన పిల్లలు కానీ మనం కానీ చాలా గొప్పలమైతే మంచి ఆదర్శం ఆయన చూస్తేనే మనకు మంచి పనులు చేయాలి, మంచిగా యువకుల లెక్క పనిచేయాలని అనిపిస్తుంది. ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలని కూడా మనం చేస్తున్నాం. చాలా సంతోషం. మా మాధవరెడ్డికి వాళ్ళ యువ బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు. కేశవాపూర్, తూముకుంట 2 గ్రామాల మధ్యలో ఈరోజు స్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ ముఖ్య అతిథిగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి గారితో విగ్రహ ఆవిష్కరణ జరపడింది. వివేకానంద స్ఫూర్తిని ప్రతి యువకుడు కూడా తన యొక్క ఆశయాలకు అనుగుణంగా తన యొక్క బాటలో నడవాలనే ఉద్దేశంతో ఈ యొక్క విగ్రహాన్ని నడుకూడల్లో మేము పెట్టడం జరిగింది. తనను స్ఫూర్తిగా చూసినప్పుడల్లా కూడా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.